మూగజీవాల రక్తం కేసులో సీఎన్కే బ్లడ్ దందాపై కొనసాగుతున్న డ్రగ్ కంట్రోల్ అధికారుల దర్యాప్తు జరుగుతోంది. అసలు ల్యాబ్ కు ఎలాంటి అనుమతులు ఉన్నాయన్న దానిపైన అధికారులు ఆరా తీస్తున్నారు. పరారీలో సీఎన్కే ల్యాబ్ యజమాని ఉన్నారు. యజమాని కోసం గాలిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి మరో నిందితుడిని కూడా అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య 3కి చేరింది. జీహెచ్ఎంసీ అధికారుల ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన ఈ కేసులో ఇప్పటికే మటన్ షాప్ యజమానితో పాటు సంజీవ్ అనే నకిలీ వెటర్నరీ డాక్టర్ను కూడా పోలీసులు కటకటాలు వెనక్కి పంపారు. అయితే ఈ గ్యాంగ్ లో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న సీఎన్కే ల్యాబ్ యజమాని నికేష్ ఇంకా పరారీలోనే ఉన్నాడు. నికేష్ దొరికితే ఈ నెట్వర్క్ ఎంతవరకు విస్తరించి ఉంది, ఎక్కడెక్కడ కల్తీ రక్తాన్ని సరఫరా చేస్తున్నారు అనే మరిన్ని భయానక నిజాలు బయటపడే ఛాన్స్ ఉంది. సీఎన్కే ల్యాబ్ లాంటివి హైదరాబాద్ లో ఇంకా ఎన్ని ఉన్నాయన్న దానిపైన విచారణ జరిపిస్తున్నారు. మటన్ షాప్ నిర్వాహకుల వద్ద తక్కువ ధరకు బ్లడ్ ను కొనుగోలు చేసి అధిక ధరకు విక్రయిస్తున్నారు సీఎన్కే ల్యాబ్ యజమాని. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, మూగజీవాల రక్త సేకరణ ఈ కేసుకి సంబంధించి ఇప్పటివరకైతే ముగ్గురిని అరెస్ట్ చేశారు. అసలు ఈ రక్తాన్ని ఎందుకు సేకరిస్తున్నారు అన్న దానిపైన ఇప్పటివరకు పోలీసులు ఎటువంటి వివరాలు సేకరించారు? అంటే నికేష్ సీఎన్కే ల్యాబ్ అనుమతులు ఏమున్నాయి, అసలు ఎక్స్పర్ట్ ఎలా చేస్తున్నాడు, ఎక్కడ ప్రాసెస్ చేస్తున్నాడు అనే దానికి సంబంధించి డ్రగ్ కంట్రోల్ అధికారులు ఇప్పుడు వివరాలు ఆరా తీస్తున్నారు. ల్యాబ్ ని సీజ్ చేశారు కాబట్టి నికేష్ కోసం ఇటు పోలీసులు గాలిస్తున్నారు. అయితే ప్రొసీజర్ ప్రకారం ఫాలో కాకుండా తక్కువ ధరలో మూగజీవాల నుంచి రక్తం తీసేసి అక్కడ ల్యాబ్ లో నిల్వ చేసి వాటన్నిటి కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నట్టుగా డ్రగ్ కంట్రోల్ అధికారులు గుర్తించడం జరిగింది. ఆ ప్రొసీజర్ ఫాలో అవుతే అధిక డబ్బులు అవుతాయి, క్వాలిటీ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది, దానికి ఏ జీవానికి ఎంత ఎంఎల్ బ్లడ్ తీయాల్సి ఉంటుంది అనే దానికి సంబంధించి కూడా కండిషన్స్ ఉంటాయి. కాబట్టి ఇల్లీగల్ గా ఇలా గొర్రెలు మేకలకు సంబంధించి సోను మటన్ షాప్ వద్ద గత కొన్ని నెలలుగా బ్లడ్ సేకరిస్తున్నట్టు కూడా గుర్తించడం జరిగింది. అతని షాప్ లోనే దాదాపు 100 ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ బ్లడ్ అంతా కూడా ఎవరెవరికి సప్లై చేస్తున్నాడు, హైజీనిక్ లేకుండా ల్యాబ్ లకు సరఫరా చేస్తున్న తరుణంలోనే వీటి వల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి, దానికి సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా డ్రగ్ కంట్రోల్ ఒకవైపు వివరాలు ఆరా తీస్తున్నప్పటికీ ఇప్పుడు కీసర పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను కస్టడీకి తీసుకొని విచారిస్తే అసలు నికేష్ తో పాటు హైదరాబాద్ లో ఎంత మందికి వీళ్ళు ఇలా బ్లడ్ అమ్ముతున్నారు, నికేష్ ఒక్కడే ఉన్నాడా లేదంటే నికేష్ లాంటి అనుమతి లేని ల్యాబ్లు ఇంకా హైదరాబాద్ లో ఎన్నున్నాయనే దానికి సంబంధించి ప్రస్తుతం డ్రగ్ కంట్రోల్ అధికారులతో పాటు పోలీసులు కూడా ఉమ్మడిగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తులో సంచలన విషయాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఇటు మూగ జీవాలకు ఏదైతే మటన్ అమ్మే మటన్ షాప్ కు సంబంధించి సోను అధిక మొత్తంలో బ్లడ్ అంతా కూడా తీసేసి లీటర్ ని ఒక 5,000 వరకు అంటే మార్కెట్ లో నికేష్ అమ్ముతున్నట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. ఈ ఎవరైతే మటన్ షాప్ నిర్వాహకుడు సోను ఉన్నాడో అతనికి 1,000 రూపాయలు ఇచ్చి లీటర్ కొనుగోలు చేస్తున్నట్టు కూడా గుర్తించారు. కాబట్టి వీటన్నిటికీ సంబంధించి ప్రొసీజర్ ఫాలో కాలేదు, ఖచ్చితంగా ఇది ఇల్లీగల్ దందా చేస్తున్నారు కాబట్టి వీరిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. కాబట్టి నికేష్ పట్టుబడితే ఆయన ల్యాబ్ కు సంబంధించిన పూర్తి వివరాలు కూడా వెల్లడయ్యే అవకాశం కనబడుతుంది. అసలు ఆయనకి ఎలాంటి అనుమతులు ఉన్నాయి, బ్లడ్ ప్యాకెట్లు తయారు చేసే అనుమతులు మాత్రమే ఉన్నట్టు చెప్తున్నారు. కానీ అతని దగ్గరనే ఎలాంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి, అసలు ఏ పేరుతో అనుమతి తీసుకున్నాడు, అక్కడ ల్యాబ్ ఎన్ని రోజుల నుంచి నిర్వహిస్తున్నాడు, ఇంకా వేరే చోట ఇంకేమైనా ల్యాబ్స్ ఉన్నాయనే దానికి సంబంధించి కూడా పోలీసులు ఇటు డ్రగ్ కంట్రోల్ ఉమ్మడిగా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. నికేష్ పట్టుబడితేనే అన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. నికేష్ కోసం అయితే పోలీసులు గాలిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.